నమస్తే తెలుగు రుచికి స్వాగతం. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్ హాయ్, మీకు కూడా హాయ్. హాయ్, అదే వెయిట్ చేస్తున్నా ఇలాగా అనేసి. ఇప్పుడు ఇలాగే. ఓకే, మరి ఆహా ఏం రుచి ఏం చేస్తారు? ఫిష్ కొబ్బరి మసాలా. ఫిష్ కొబ్బరి మసాలా. సో ఇది ఏ కాంబినేషన్కి బాగుంటుంది అన్నట్టు? రైస్ తోటి తినొచ్చు. రైస్తో బాగుంటుంది. మరి చూసేద్దాం ఫిష్ కొబ్బరి మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫిష్ కొబ్బరి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు, కావలసిన పదార్థాలతో మేము రెడీగా ఉన్నాం. రెడీగా ఉన్నారు అన్నమాట. సో ఫస్ట్ నూనె. ఈ చేపల కుర్మాలో వెల్లుల్లిపాయలు అవసరం ఉండవా అండి? జింజర్ గార్లిక్ మనం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కదా. ఓకే, అంటే కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. చేపల పులుసు అంటే వెల్లుల్లిపాయలు ఉంటుంటాయి కదా, అలా అడిగాను. కానీ ఇది కొబ్బరి కదా, సో ఇది కొంచెం వేరే టేస్ట్ కమ్మగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఫస్ట్ ఆవాలు, కొంచెం మెంతులు, దాని తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొబ్బరి వేస్తేనే ఏదైనా సరే కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట. అంటే ఆ స్వీట్నెస్ కొంచెం తీయగా. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కొబ్బరి పేస్ట్, ఇంకొకటి గ్రీన్ పేస్ట్, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసేసుకోవాలి. కుర్మా కొంచెం డిఫరెంట్గానే ఉంది. మామూలుగా చేపల పులుసు ఇగురులోని పొడవు చేపలు పచ్చిమిరపకాయలు వేసేస్తారు, వెల్లుల్లిపాయలు వేస్తారు. సో ఇందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు వేయలేదు, పచ్చిమిరపకాయలు వచ్చి పేస్ట్ చేసేస్తారు. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కొబ్బరి పేస్ట్,
మంచి కొబ్బరి వాసన వస్తుంది. ఇంకా కొంచెం ఉప్పు. కొబ్బరి వేసేస్తే కొంచెం తీయదనం వస్తుంది కాబట్టి పచ్చిమిరపకాయలు పేస్ట్ అయినా ఇవేమైనా కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎక్కువ వేస్తాను కదా నేను. ఇప్పుడు పులుపుకి కొంచెం చింతపండు పులుసు. మామూలుగా మనకి కుర్మా అంటేనే ఈ పరాటాల్లో కానివ్వండి కొన్ని చపాతీలు కొన్ని బాగుంటాయి. సో ఇప్పుడు మన ఇది చేపలది కాబట్టి మనం ఇది కూడా అలా తినచ్చా అంటే? తినచ్చు బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ మీకు థిక్గా ఉంటుంది కదా, సో ముంచుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట. కానీ రైస్లో ఇంకా బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసుకుందాం. సో గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ చేపలు ముక్కలు వేసారు కాబట్టి గ్రేవీ అంతా వాటికి పట్టేస్తే ఉడికిపోతుంది. సో ఇది కొంచెంసేపు మగ్గాలి. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రకాల కూరగాయలు కొన్ని రకాల పళ్ళు కట్ చేసుకునేటప్పుడు చేతికి జిగురు అంటేస్తూ ఉంటుంది. పనసకాయలు లాంటివి అలాగే అరటికాయలు లాంటివి కట్ చేసేటప్పుడు చేతికి జిగురు అంటుకుంటూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఫస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత కనుక వీటిని కట్ చేసుకున్నట్లయితే జిగురు ఏమాత్రం చేతికి అంటదు. చిట్కా చూసారు కదా రావు గారు. సో ఫిష్ కొబ్బరి మసాలా రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ కొబ్బరి మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ కొబ్బరి మసాలా తయారీ విధానం. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గరం మసాలా, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ కొబ్బరి మసాలా రెడీ. ఫిష్ కొబ్బరి మసాలా. మీరేమో మొత్తం అన్ని చూడాలి అంటారు టేస్ట్ చెప్పేటప్పుడు. నేను కూడా అలా కరెక్ట్ అనుకుంటాను, జడ్జ్మెంట్ చెప్పాలి కదా అని. చాలా బాగుంది. కొంచెం కొబ్బరి మూలన్న కేరళ డిష్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంది. అలాగే ఉంటుంది కొంచెం కొబ్బరి. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం కారం ఉండదు, మనకి తెలుగు రుచి కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ అయి ఉండడం వల్ల చాలా బాగుంది. సో చాలా మంది ఒకవేళ కారం వద్దు మనకి కొబ్బరితోటే కావాలనుకుంటే పచ్చిమిరపకాయల పేస్ట్ తగ్గించేసుకుంటే సరిపోతుంది. సో మనకైతే కారం కారంగా కావాలని అనుకునే వాళ్ళు సో రావు గారు వేసినట్టుగా పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి చేసుకుంటే సో కొబ్బరి టేస్ట్, పులుపు, కారం అన్ని కలిసి ఉన్నాయి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. మరి వీటి క్లీనింగ్ విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే వీటి వల్ల రకరకాల క్రిమి సంహారక మందులు మన శరీరంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని కాస్త గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఆ నీళ్ళలో కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కనుక వీటితో కూరలు వండుకున్నట్లయితే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. మీ పేరు సార్? వెంకటనారాయణ మేడం. వెంకటనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాం. ఇబ్రహీంపట్నం. ఓకే. సో మీ పేరండి? నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి. సో మీరే వంట చేస్తారనుకుంటా? అవును మేడం, నేనే చేస్తాను. ఏం వంట చేస్తారు? నేను కీమా పూరి చేస్తాను. కీమాతో పూరియా? అవును మేడం. చూసేద్దాం. కీమా పూరి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు నచ్చాయి కదండి? వచ్చేసాను. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందు ఏం చేస్తారు? ముందుగా పిండి తడుపుకుందాం. పూరికి పిండి తడుపుకుందాం. ఓకే. తడిపేసినట్టున్నారు కదా? అవును. సో అది గోధుమ పిండి. అవును మేడం. గోధుమ పిండి ఇంకేమేశారు? ఉప్పు, సాల్ట్ వేసా. గోధుమ పిండి, ఉప్పు. అవును మేడం. నూనె నూనె ఏం లేదు. వేయలేదు. గోధుమ పిండి, ఉప్పు, నీళ్ళు వేసి కలిపేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఓకే. స్టార్ట్ చేసాము. నూనె వేసుకుంటారు? నూనె వేసుకో. జీలకర్ర వేస్తున్నానండి. ఇది ఎర్రగా కాగాక కీమా వేసుకో. అందులో ఆనియన్స్, ఉల్లిపాయలు వేసేసుకోండి. కొంచెం ఎర్రగా అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకుంటారా? వేసేద్దాం. మీరు వంట చేస్తూ ఉంటారు సార్ ఎప్పుడు ఇంట్లో? చేస్తుంటాం అప్పుడప్పుడు. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాం. సో టేస్ట్ ఎలా ఉండింది? సూపర్ ఉంటుంది మేడం. సూపర్ ఉంటుందా? అబ్బా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. మీకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమా, వెజ్ ఇష్టమా? నేను ప్యూర్ వెజ్ మేడం. ప్యూర్ వెజ్జా? మరి ఇంట్లో నాన్ వెజ్ కావాలంటే చేసి పెడతాను మేడం. చేసి పెడతారా? మరి టేస్ట్ కూడా చూడరా మీరు? చూడండి మేడం. అయ్యో, మరి ఎలా? కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువ వడలు ఎప్పుడు జరుగుతాయి? ఏం కావు మేడం. కరెక్ట్గా చేస్తారా? అంతే అంచనా? అంతేనా? అంతే. కొంచెం పసుపు వేస్తాం కలర్ కోసం. ఏమన్నా వేస్తారా? ఇప్పుడు మటన్ వేస్తాం. కీమా. కీమా కీమా పూరి అని ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? మా అమ్మ చేసేది మా చిన్నప్పుడు. మా చెల్లెలు. ఇప్పుడు కారం వేసుకుంటారా? మేడం. కొంచెం కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటే మంచిగా పడుతుంది మటన్కి, కీమాకి. మీ పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారు మేడం. చేస్తారు. ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు? పెద్ద అబ్బాయి ఇప్పుడు ఐటీ అయిపోయింది మేడం. చిన్న అబ్బాయి ఇప్పుడు 10th ఎగ్జామ్ రాశారు. ఇద్దరు అబ్బాయిలు? ఇద్దరు అబ్బాయిలు. మూత పెట్టేస్తే మేడం అంతవరకు పిండి తడుపుకొని పూరి చేసుకుందాం. ఓకే. సో పిండి తడిపిస్తారు, పూరి చేయాలి. అవును మేడం. ఇలా మరి ఆన్ చేసేసుకుందామా? చేసేసుకుందాం.
ఇందులో కీమా పట్టే అంతా కొంచెం వెడల్పుగా చేసుకుంటే బాగుంటుందండి. మటన్ కదా కొంచెం ఎక్కువసేపు వేగుతూనే బాగుంటుంది. చూద్దామా? చూద్దామని. నూనె తేలిపోయింది. మీరిద్దరూ ప్రోగ్రామ్కి రావడం అనేది ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీకు నాకు కూడా అలాగే ఉంది మేడం. అలాగే ఉందా? టీవీలో చూడడం మాత్రమే కానీ ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. సో ఇప్పుడు మీరు కూడా వస్తారు. సో జంటగా మిమ్మల్ని కూడా మీరు చూసుకోవచ్చు మేడం. అవునా? అవును మేడం. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి అయిందా? చూడండి. ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఇది గరం మసాలా. ఇది ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోవాలి. పని చేస్తాను మేడం. అయిపోయినట్టేనా? అయితే సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పూరీలో ఈ కీమా పెట్టి స్టఫ్ చేసి డీప్ ఫ్రై చేయాలి. ఓకే, చేసేద్దామా మరి? చేసేద్దాం. ఇది కొంచెం చల్లారాలా? అవసరం లేదు. లేదు మేడం, అయిపోతుందా? సరిపోతుందా? సరిపోతుంది. ఎక్కువ కాకుండా మామూలుగా ఒత్తుకోవాలి. ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంటుంది. అందుకే కొంచెం పూరి కూడా కొంచెం లావుగా చేసుకోవాలి. అటుపక్క ఇటుపక్క ఎర్రగా కాల్చుకుని తీస్తే బాగుంటుంది. కీమా పూరి రెడీ. కీమా పూరి రెడీ. ఎస్. కీమా పూరి. థ్యాంక్ యూ. కీమా పూరి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా పూరి తయారీ విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కీమా, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో కీమా మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరిల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా పూరి రెడీ. కీమా పూరి. సరావు గారు, బాగుంది. ఒక డిష్ చూసిన తర్వాత మనం ఏది బాగుంది, ఏం తక్కువ ఏంటి ఎక్కువ చెప్తాం. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగా తయారు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏవైనా మసాలాలకు యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా వెల్లుల్లి వాడాల్సి వస్తుంది. మరి వెల్లుల్లి పొట్టు తీయడం కొంచెం త్వరగా అయ్యే పని కాదు. అందుకని వెల్లుల్లి కొద్దిగా ఆయిల్ రాసేసి కాసేపు ఎండలో పెట్టిన తర్వాత పొట్టు తీసుకున్నట్లయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీ వంతు. సో మీరేమంటే చేస్తారు? చికెన్ కుర్మా మేడం. చికెన్ కుర్మానా?
చికెన్ కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ వచ్చాయి. మొదలు పెట్టేద్దామా? మొదలు పెట్టేద్దాం మేడం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నా, వచ్చేసేయండి. స్టార్ట్ చేయండి. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి మేడం. మీరు జాబ్ చేస్తూ ఉంటారా సార్? అవును మేడం. ఏం చేస్తుంటారు మీరు? రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్వైజర్గా చేస్తుంటాం మేడం. ఓకే, నేను టైలర్. సో ఓన్లీ మీ వర్కేనా బయట కూడా? లేదు మేడం, నేను 10 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తుంటా. ఓ సూపర్. ఇంకా డిజైనింగ్ Fashion designer మేడం. ఫ్యాషన్ డిజైనింగ్, శారీస్, బ్లౌజ్ అన్ని డిజైనింగ్ చేస్తాను. సూపర్ అండి. అయితే ఇవాళ ట్రిప్ చాలా బిజీగా ఉండే profession అది, అవునా? అవును మేడం. సో ఏమేస్తారు సార్ నెక్స్ట్? నెక్స్ట్ పచ్చిమిరపకాయ. పచ్చిమిర్చి వేయాలి. మా చిన్న బాబుకి నాన్ వెజ్ బాగా ఇష్టం మేడం. అవును. ఓ, సో మీరు ఒక్కరే తిన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఎవరి కోసం చేసి పెడుతూనే ఉంటారు. చేస్తాను సో మరి రకరకాల వంటలు ప్రయోగాలు చేస్తూ ఉంటారా మరి? చేస్తాను మేడం. అప్పుడప్పుడు చేస్తుంటుంది మేడం అట్లాంటి ప్రయోగాలు. ప్రయోగాలు అన్నీ చేస్తూ ఉంటున్నా. సో ప్రయోగాలు విజయం సాధించామా లేదా అనేది ముఖ్యమండి. అవును మేడం, కరెక్టే మేడం. సాధించినట్టే కదా. అవును మేడం, అంతే. అప్పుడప్పుడు ఈ తెలుగు రుచి ప్రోగ్రాంలో చూసి కూడా ట్రై చేస్తుంటాను మేడం నేను. మీరు ప్రయత్నించాలనే మా ప్రయత్నం కూడా. అవును మేడం. ఓకే, చికెన్ వేసుకుంటారా చికెన్ సార్? వేసుకోవాలి మేడం. నేను స్వతహాగా ఆయన చేయనియమండి, బాగా చేస్తారనిపిస్తుంది నాకు. ఎందుకో మీరు కంగారు పెట్టేస్తున్నారు. ఇద్దరు బిజీగా ఉన్నట్టే కదా, ఆయన పనికి వెళ్ళిపోతూ మీరు పనికి వెళ్ళిపోతుంది. పిల్లలు చదువు అవంతా ఇంట్లోనే టైలర్ షాప్ ఉంది మేడం, ఇంకోటి బయట బోటెక్ లాగా ఉంది. ఇంట్లో చూసుకొని షాప్కి వెళ్తాను. పిల్లలు ఇద్దరు స్కూల్కి, ఒక అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోతారు కదా, ఇంకేం ఉండదు ఇంట్లో. ఇక సాయంకాలమే అందరం కలుసుకునేది. కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మేడం. కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎక్కువ వేసుకున్నట్టయితే నాకేం అనిపించలేదు. కొంచెం అయి కొబ్బరి పేస్ట్ మేడం. తర్వాత పెరుగండి. పెరుగు. పెరుగు. కొద్దిగా ధనియాల పొడి మేడం. ధనియాల పొడి. కొద్ది గరం మసాలా. మీరు కంగారు పడుతూ ఉన్నారు కదా, మామూలుగా ఒక ఇన్సిడెంట్ చెప్పిన, మా ఆయన రెగ్యులర్గా వంట చేయరు, కానీ మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు టాస్క్ ఏంటంటే బిర్యానీ చేయాలని. నేను బిర్యానీ అనగానే ఏది చేయాలి, ఎలా వేయాలి, ఏంటని ఆలోచిస్తాను. కానీ మా ఆయన ఎప్పుడు వంటలు చేయడం, అంటే మా మ్యారేజ్ 10 minutes ఎప్పుడు వంటలు చేయడం అంత చూడలేదు. అది 1-2 సార్లు చూశాను అంతే. టకటక బిర్యానీకి ఇది 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 అన్నీ వేసుకుంటూ వచ్చేసారు. కట్ చేస్తే ఫైనల్గా బిర్యానీ టేస్ట్ చూసి ఇంకొక జంట అటుపక్క వండుతున్నారు, ఇంకొక జంట మేము వండుతున్నాం. చూస్తే మాది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ ఉంది అల్టిమేట్ అన్నారు.
నేను ఇంకా అలా షాక్లో ఉండిపోయాను. అసలు మా ఆయన ఎప్పుడు ఇంత వంట చేయడమే నేను చూడలేదు. 10 ఏళ్ళలో 1-2 సార్లు మాత్రమే నేను చూస్తుంటాను, అది కూడా పప్పుచారను అలాంటివి చూశాను అంతే. అలాంటిది ఆయన బిర్యానీ చేయగానే ఒక్కసారి అవాక్ అయ్యాయి, బాబోయ్ మా ఆయనే ఇంత వంట చేసేసారు అని చెప్పి. అలాగా మనం వాళ్ళకి వదిలితే మీరు కంగారు పడకండి, డెఫినెట్గా నాకు అనిపిస్తుంది చాలా బాగా టేస్ట్ వస్తుంది అనేసి. ఎందుకంటే చూస్తున్నప్పుడే అర్థమవుతుంది కదా. సో మనం కంగారు పెట్టేస్తూ ఉంటే వాళ్ళు కూడా కంగారుగా ఉంటుంది. ఆయన బాగా చేస్తున్నారు. ఓకే, సో ఇంకేమైనా వేస్తారా సార్? కొత్తిమీర. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం ఇంకా. అన్నీ వేసేసి సో ఇంకేమైనా వేసేది ఉందా? ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనా? లేదు, బౌల్లో తీసేసుకోవడం. ఓకే. ఏం చేశారు? చికెన్ కుర్మా రెడీ మేడం. థ్యాంక్ యూ. చికెన్ కుర్మా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కుర్మా తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. అంతే, చికెన్ కుర్మా రెడీ. చికెన్ కుర్మా సరావర్. సో పూరీలో కొంచెం ఉప్పు ఎక్కువనే ఉన్నది, ఇంకా బెటర్గా చేయొచ్చు మీరు దీంట్లో. అలాగే కుర్మా అనేది కొంచెం రిచ్గా ఉండాలి అన్నమాట, ప్లస్ గ్రేవీగా ఉండాలి. కానీ మీరు గుజ్జుగా దగ్గరికి తీసుకొచ్చారనమాట. టేస్ట్ బాగుంది, ఇంకా కలరు దాంట్లో కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. కానీ రెండిట్లో చూస్తే బాగుందంటే కుర్మా బాగుంది అనమాట. ఓకే, మొత్తానికి చూసారా, గెలిచినా నేను గెలిచినా ఒకటే కదా మేడం. ఈ రకంగా ప్లేట్ ఫ్రాయించేసారండో అసలు. బట్ నిజంగా చాలా బాగుంది సార్. చికెన్ అయితే ఇంకా బాగుంది. పూరిలో సార్ చెప్పినట్టుగా కొంచెం పూరి ఉప్పు ఎక్కువైంది అంతే. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. ఆయన సాధించి మీకు ఇచ్చారు చూసారా. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిమ్మరసం పిండుకోవాల్సి వస్తే చాలామంది ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి డైరెక్ట్గా కట్ చేసి రసం పిండేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రసం అంత ఎక్కువగా రాదు. అందుకని మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలనుకున్న ఒక 10 నిమిషాల ముందే ఫ్రిడ్జ్లో నుంచి నిమ్మకాయలు తీసుకొని బయట పెట్టుకొని కాస్త గట్టు మీద బాగా రబ్ చేసి ఆ తర్వాత కట్ చేసి రసం పిండుకున్నట్లయితే రసం బాగా వస్తుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్, పేరు? రాజేష్. ఎక్కడి నుంచి? రామ్నగర్. సో ఎక్కడ చదువుకుంటున్నావు? హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నావు? థర్డ్ ఇయర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి షెఫ్ స్పెషల్ మరి ఏం రెసిపీ చేస్తావు? మటన్ హలీమా. అస్సలు ఈరోజు నువ్వు చూపించే రెసిపీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకంటే బయట కొనుక్కోవడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అవును, కరెక్ట్. సో ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు కాబట్టి అది పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇంకా ఇంట్లోనే చేసుకొని తింటారు కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. సో కరెక్ట్గా చేసేసాయి, ఓకేనా? సో మటన్ హలీం. రంజాన్ కూడా త్వరలోనే ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మందికి ఈ రెసిపీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరి మటన్ హలీంకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ హలీం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు,
కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎర్ర కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చినట్టుగా వచ్చేసి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. సో ఆన్ చేద్దామా? యా. లైట్గా నెయ్యి వేసుకోవాలి. గరం మసాలా స్పైసెస్ కొద్దిగా వేసుకోవాలి. ఓకే, హోల్ గరం మసాలా వేసి నెమ్మదిగా సాతే చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు. ఎస్, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. కొద్దిగా ఇది, పావు కేజీ పచ్చిదే. పచ్చి మటన్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. సో ఇందాక హోల్ గరం మసాలా వేసావు, అది కాకుండా మరి గరం మసాలా స్పైసెస్ ఈ పౌడర్. పొడి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. మళ్ళీ సాతే చేసుకోవాలి. ఇది ఇలా డ్రైగానే ఉండాలా? డ్రైగానే ఉండాలి. ఇప్పుడు పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి కొద్దిగా. పోయినా ఇప్పుడు పోసేయండి. చాలు. అంటిల్ 1 అవర్ కుక్ చేయాలి. తర్వాత సో మెత్తగా ఉడికిపోవాలి అవి. మెత్తగా ఉడికిపోవాలి. సో మరి అంతసేపు ఉడకనిస్తే నీళ్లు మగ్గిపోతే అయిపోతాయేమో? వాటర్ ఎందుకంటే ఆల్రెడీ పీసెస్ మునిగేంత వాటర్ పోసినాం కాబట్టి 1 అవర్ ఉడికిపోతాయి అవి. ఉడికిపోతాయా? ఒకవేళ ఇంకిపోతే నీళ్లు మళ్ళీ పోసుకోవాలి. మళ్ళీ పోసుకోవాలి. సో ముక్క అయితే మెత్తగా అయిపోయేలా కావాలి, అంతేగా? యాక్చువల్లీ ప్రెషర్ కుక్కర్లో చేస్తారు దీన్ని. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా దాన్ని ఉడికిస్తూనే ఉంటారు కాబట్టి బయట చేసేటప్పుడు అలా ఉంటుంది. మనం ఏంటంటే ఇలా ఉడికిస్తాము ఇంట్లో కాబట్టి ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది. ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడికించి పెట్టాను, అది ఇప్పుడు తీసుకుందాం. ఓకే, ఇది నువ్వు ఉడికించిందా? ఉడికించి పెట్టుకున్నాను. సో ఇది మెత్తగా అయిపోయి ఉడికించి పెట్టుకున్నా. ఉడికింది. ఓకే. సో మనం ప్యాన్ మార్చుకోవాలి. ప్యాన్ మార్చుకోవాలి. సో మరి ఇప్పుడు ఇది మెత్తగా అవ్వడానికి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదా? మరి స్మాష్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఉడికిపోయి ఉంది కాబట్టి. ఉడికిపోయింది కాబట్టి షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఇది ఇంకొంచెం ఉడకాలి కదా? ఉడికించాలి. సో అదేంటది? ఇది ఇందులో ఎర్రపప్పు అండ్ కందిపప్పు అండ్ చనా దాల్ అండ్ ఉరద్ దాల్ అండ్ బాస్మతి రైస్ మనం రోస్ట్ చేసి లైట్గా మిక్స్ చేసుకున్నాం. శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, ఎర్ర కందిపప్పు, గోధుమ నూక, గోధుమ రవ్వ, అదేలే గోధుమ రైస్, బాస్మతి రైస్. సో హోల్ గరం మసాలా. సో ఇవన్నీ వేసి ఉడికించుకున్నవి. ఇది ఉడికించుకున్నాను. ఓకే. ఫస్ట్ ఉడికించుకొని తర్వాత గ్రైండ్ మిక్స్ చేసాను. మిక్సీ పట్టేసి ఉంచావు. సో ఉడికించేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా అయిపోవాలి, ఇలా మెత్తగా స్మాష్ లెక్క అయిపోవాలి. సో ఇలా ఓకే, పేస్ట్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుంటాం మనం. చేసుకో. ఇది 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే. సో రుచికరమైన వంట కావాలి, బయట మనం అంత ఖర్చు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని ఎంత కావాలో అంత తినాలనుకుంటే కాస్త టైం ప్రాసెస్ కూడా చాలానే ఉంటుంది.
సో కొద్దిగా సమయం కేటాయించక తప్పదనమాట, అంటే అప్పుడప్పుడైనా సరే. టైం ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కదా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇది. అవును, అంటే రుచికరంగా కావాలంటే తప్పదులే. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి ఓకే. నెమ్మదిగా. సో స్టవ్ ఆన్లో ఉండగానేనా ఆఫ్ చేసేసుకున్నా? స్టవ్ ఆన్లో ఉండగా ఉండగానే, ఓకే. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి చేసి నెమ్మదిగా. చాలా మెత్తగా ఏదాకా చేస్తూ ఉండు. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మొక్కజొన్నలు ఉడికించుకుని తింటూ ఉంటాం, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి మొక్కజొన్నలు ఉడికించుకునే నీళ్ళలో కాస్త పంచదార కూడా వేసి ఉడికించుకున్నట్లయితే మొక్కజొన్నలు మరింత రుచికరంగా ఉంటాయి. చిట్కా చూసారు కదా, అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు గార్నిష్కు మింట్ అండ్ కోరియాండర్ వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకుంటా, కొత్తిమీర వేసుకో. అండ్ కాజు నట్స్ వేసుకోవాలి. జీడిపప్పు. సో అలంకరిస్తున్నాం అనమాట, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు. ఆ. ఇప్పుడు వేయించిన ఆనియన్స్ వేసుకోవాలి. వేయించిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మటన్ హలీం రెడీ టు మేక్. హలీం, ఎస్. మటన్ హలీం. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ హలీం తయారీ విధానం. ఒక ప్యాన్లో నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, మటన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. మినపప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, మసాలా దినుసులు ఉడికించి మిక్సీ పట్టి ఉంచాలి. ఉడికించిన మటన్ మిశ్రమంలో పప్పుల మిశ్రమం వేసి బాగా మెదుపుకోవాలి. ఆపై పుదీనా, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే మటన్ హలీం రెడీ. మటన్ హలీం. మిమ్మల్ని అడిగాను, గుర్తుంది రావు గారు? ఇప్పుడు మటన్ వచ్చింది, ఇంకా చికెన్ కూడా ఉంది. ఓకే. బాగా రిచ్గా ఉంది మటన్ హలీం, బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో నెగిటివ్ కమెంట్స్ ఏమీ లేకుండా పాజిటివ్గా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పావు. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మా వ్యూవర్స్ కూడా. సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. కొంతమంది బంగాళాదుంప కూర చేసుకునేటప్పుడు ఫస్ట్ బంగాళాదుంపల్ని పీల్ చేసేసి ఆ పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఆ తర్వాత కూర వండుకుంటూ ఉంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. బంగాళాదుంపలు ఫస్ట్ ఉడికించుకుని ఆ తర్వాత ఆ పొట్టు తీసేసినట్లయితే పై పొరలో ఉన్నటువంటి విటమిన్ సి అనేది పోకుండా ఉంటుంది. అది తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫిష్ కొబ్బరి మసాలా. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మిగతా నాన్ వెజిటేరియన్కి ఫిష్కి మనకు కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది, దాంతోపాటు అడిషనల్ ఫ్యాట్ ఏమీ రాదు. దానిలో ఉన్న కొంచెం క్వాంటిటీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది మన హార్ట్కి మంచిది, మన హెల్త్కి మంచిది. మనకి ఏ రకాలైన కూడా ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అవి కూడా క్వెల్ చేయడానికి పర్టిక్యులర్గా ఫిష్ అనేది మంచిది. ఇందులో కొంచెం కొబ్బరి కూడా యూస్ చేశారు కాబట్టి ఆ క్యాలరీస్ అనేవి కొంచెం
మామూలు ఫిష్ కర్రీ కంటే కొంచెం ఎన్హాన్స్ అవుతాయి. కొబ్బరి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే హార్ట్ పేషెంట్స్కి కానీ, లేకపోతే క్యాలరీ డెన్సిటీ గురించి వరి అయ్యేవాళ్ళు కానీ, వెయిట్ గురించి కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాళ్ళ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కీమా పూరి. కీమాలో మనకి ఒక 25% ఫ్యాట్ ఈజీగా వచ్చేస్తుంది. అడ్వాంటేజ్ ఏంటంటే కీమాతో ఎవరైతే ఐరన్ వాల్యూస్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి అది బెనిఫిట్. కాకపోతే ఎవరికైతే షుగర్ ఆల్రెడీ ఉందో, ఆల్రెడీ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఉన్నాయో, లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఉందో, లేకపోతే ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయో అలాంటి వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోకూడదు. కానీ చిన్నపిల్లలు ఎవరికైతే ఈవినింగ్ స్నాక్ లాగా ఎత్తుకుతున్నామో, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మటన్ తినరు, ప్లస్ వాళ్ళకి ఐరన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఇది డైట్లో ఇంక్లూడ్ చేయాలంటే మటుకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ కోర్మా. చికెన్లో అడ్వాంటేజ్ ఏంటంటే అది లీన్ మీట్ కింద వస్తుంది. అంటే మటన్కి కంపేర్ చేస్తే అందులో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం క్యాలరీ పరంగా కూడా చూస్తే సేమ్ క్వాంటిటీ తీసుకుంటే 100 గ్రాములు చికెన్ తీసుకొని 100 గ్రాములు మటన్ తీసుకుంటే మటన్లో డబుల్ క్యాలరీస్ వస్తాయి, చికెన్లో ఆల్మోస్ట్ ఈక్వల్ క్యాలరీస్. అంటే 100 గ్రాములు తీసుకుంటే 100 క్యాలరీలు వస్తాయి. ఎవరైతే మసిల్ మాస్ పెంచాలనుకుంటున్నారో, వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఓవరాల్ గ్రోత్ బాగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సింపుల్ రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసే రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక పాపులర్ హైదరాబాదీ డిష్ మటన్ హలీం. మనం ఒక చిన్న క్వాంటిటీ తీసుకుంటేనే 3 times 4 times క్యాలరీ వచ్చేస్తుంది, అలాగే ప్రోటీన్ కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా ఒకేజనల్గా తీసుకునే ఒక డెలికసీ, ఒక హెవీ డిష్ అని మనందరికీ తెలుసు. ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో, మసిల్ అస్సలు గెయిన్ అవ్వట్లేదో, ఎవరికైతే ఎనర్జీ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళు కనుక ఈ హలీం లాంటివి అప్పుడప్పుడు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. సడన్గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు, బాగా నీరసంగా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.